డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఎనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ లోన్స్ లాగా అంటే బంగారం తాకట్టు పెట్టి మనం లోన్ తీసుకుంటాం కదా, అలానే ఇప్పుడు వెండి కూడా తాకట్టు పెట్టి లోన్స్ తీసుకోవచ్చంట. మరి ఆర్బీఐ చెప్పేటటువంటి రూల్స్ ఏంటి, అసలు ఆ పరిమితులు ఎలా ఉంటాయి, ఏంటి, ఇవన్నీ ఒకసారి వివరాలు. ఇప్పటిదాకా భారతదేశంలో అంటే బ్యాంకింగ్ వ్యవస్థలో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే ముత్తూట్ కంపెనీ లాంటివి, లేకపోతే మనపురం లాంటివి, ఇలాంటి కొన్ని ప్రైవేటుగా కంపెనీస్ కూడా ఉన్నాయి. అంటే అవన్నీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అంటారు. బ్యాంకుల్లో కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో కానీ బంగారాన్ని మాత్రమే తాకట్టు పెట్టుకొని ఇచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసింది. వెండి తాకట్టుకు ఒప్పుకోవడం లేదు. కారణం ఏంటంటే ఇంత ముందు అయితే 5,000, 10,000, 20,000లో కిలోల కొద్ది బంగారం, 1 కిలో వచ్చేది. కిలో బంగారం పెట్టుకోవాలంటే ప్లేస్ చాలా ఎక్కువ ఉండాలి. బ్యాంకుల్లో కానీ వాటిలో కానీ ట్రెజరీ కూడా ఎక్కువ ఉండాలి. దాని వాల్యూ చాలా తక్కువ. తర్వాత దాంట్లో ఎంతకెళ్ళిపోతారు, 70%, 60% ఇచ్చినా తక్కువ రూపాయలు డబ్బు వచ్చేది కాబట్టి ఎక్కువ మంది ఎవరు దాన్ని పెట్టగారు. ఇంకోటి ఏంటి, పెద్ద పెద్ద పాత్రలు తయారు చేయించుకోవడం, పెద్ద పెద్ద ఆభరణాలు, పెద్దవి భగవంతుడికి సంబంధించినటువంటి తయారు చేయటంటివి ఉంటాయి. అవన్నీ పెట్టాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అంత ప్లేస్ ఉండాలి కదా. ఊరికి ఎక్కడ పడితే అక్కడ గదిలో పడే స్థలం వేయలేరు కదా. దీనికి సెక్యూరిటీ, వ్యవహారం, సంగతి అంతా కూడా ఏర్పాటు చేయాలి. రేపు పొద్దున తీసుకున్న ప్రతి ఒక్క వస్తువు డబ్బు కట్టినప్పుడు అవతల వాడికి అప్పు చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. 2 రేట్లలో కూడా అంత పెద్ద తేడా లేదు కాబట్టి చాలా తక్కువ అమౌంట్లో చాలా ఎక్కువ కిలోల కొద్ది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటిదాకా వెండిని ఎవరు కూడా బ్యాంకింగ్ పరిశ్రమలో కానీ లేకపోతే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్లో కానీ ఎక్కడ కూడా వెండి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చేటువంటి పద్ధతి లేదు. కానీ ఇప్పుడు వెండి రేటు కూడా బంగారంతో పోటీపడి పరిగెడుతుంది. కాబట్టి 1 కిలో వెండి మన దాకా సుమారుగా 2 లక్షల దాకా టచ్ అయ్యే పరిస్థితి ఏర్పడి ఇప్పుడు మళ్ళీ 1,50,000 అక్కడ తచ్చాడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇంకా బాగా పెరిగే అవకాశం ఉందని మొత్తం నిపుణులంతా చెప్తున్నారు. ప్రపంచ నిపుణులంతా చెప్పేది ఏమిటంటే వెండి బంగారం కన్నా బాగా పరుగులు ఎక్కువ పెడుతుంది. ఎందుకంటే వెండిని ఆభరణాల రూపంలోనే కాకుండా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ లోపల విపరీతంగా వాడుతున్నారు. ఒక్కొక్క వెహికల్లో దాదాపుగా 70 కిలోల వెండి వాడతారు. అట్లాంటి లక్షల వెహికల్స్ తయారు చేస్తున్నారు. కాబట్టి 1,000x70 వేసుకుంటే ఆ రకంగా ఎన్ని టన్నుల వెండి కావాల్సి వస్తుందో అన్ని టన్నులు కావాల్సి వస్తుంది. సోలార్ ప్యానెల్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. మూడోది ఏంటంటే దీన్ని ఔషధ ఎక్విప్మెంట్, ఏదైనా మన బాడీకి కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో మెడికల్ ఎక్విప్మెంట్లో కూడా దీంతో తయారు చేసేటువంటి ఎక్విప్మెంట్ చాలా నాణ్యతగా ఉంటుంది. ముఖ్యంగా కడుపు లోపల ఆపరేషన్స్కు వాటికి ఉపయోగించేటువంటి వాటిలో ఎక్కువగా అలాంటి ఎక్విప్మెంట్ వెండితో తయారు చేసింది. తుప్పు పట్టకుండా ఉంటుంది. చాలా జాగ్రత్తగా అది ఎక్కువగా నైపుణ్యం, అంటే మనిషికి హాని చేయకుండా ఉండే అవకాశాలు ఉంటాయనేది దీని మీద రకరకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అక్కడక్కడ పరిమితంగా ఔషధాల్లో కూడా ఉపయోగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలా రకరకాల పరిశ్రమల్లో దీన్ని ఉపయోగించడం వల్ల రోజు రోజుకు వెండి యొక్క డిమాండ్ పెరుగుతోంది. బంగారాన్ని పరిమితంగా ఉపయోగిస్తున్నారు కాబట్టి దానికి ఇక అంతకన్నా ఎక్కువగా అవకాశం లేదు. రేటు బట్టి కొంటున్నారు, భవిష్యత్తులో దానికి అమ్ముకోవడానికి కోసం కొంటున్నారు తప్ప వేరే పనులు ఉండవు. ఆభరణాలు తయారు చేసుకోవడం, లేదా ఎక్కడైనా గోల్డ్ కాయిన్స్ ఏమైనా తయారు చేస్తే గోల్డ్ కాయిన్స్ తయారు చేయడం, లేదంటే దానికి రేట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో కొనుక్కోవడం తప్ప ఇంకో రకమైన పని పెద్దగా లేదు. కానీ వెండి కట్ల కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీని డిమాండ్ బంగారంతో పోలిస్తే కొన్ని వేల లక్షల రేట్లు ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో ఇంకా వెండి విపరీతంగా పెరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి వెండికి కూడా మనం లోన్ ఇవ్వడం మంచిదే అనే ఉద్దేశం వచ్చింది. తొందరలోనే ఈ చట్టం తీసుకురాబోతున్నారు. 2026 నుంచి ఇది అమలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయనేది చెప్తున్నట్టు మాట. దీంట్లోపల ఏంటంటే మరి ఎలా వస్తాయి ఏంటి, బంగారం అయితే ఎంతవరకు మనం పెట్టవచ్చు, తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంది. వెండి అయితే ఎంతవరకు పెట్టచ్చు. బంగారం మ్యాక్సిమంలో 1 కిలో బంగారాన్ని మనం తాకట్టు పెట్టచ్చు. వెండి అయితే 10 కిలోల వెండి కూడా మనం తాకట్టు పెట్టడానికి అవకాశం ఉంది. మ్యాక్సిమం ఇది, మినిమం కాదు, మ్యాక్సిమం ఇది. మరి ఈ ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు కొని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టవచ్చు అంటే దానికి రసీదు ఉండాలి, చెక్ చేయాలి. మన దగ్గర ఎంత ఉండగలుగుతో అంతకన్నా ఎక్కువ మనకుంటే మాత్రం తప్పనిసరిగా దాని మీద ట్యాక్స్ పే చేసి పెట్టాల్సి ఉంటుంది. లేదా పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ ట్యాక్స్లో అవన్నీ కట్ చేసుకుని మొత్తం డిడక్ట్ చేసి మనకి ఇస్తారు. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, 1 కిలో బంగారం 10 కిలోల వరకు వెండిని పెట్టుకునే అవకాశం కల్పించినప్పుడు ఇవి ఆభరణాల రూపంలో ఉంటేనే 1 కిలో ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు అయితే 10 కిలోల వరకు కానీ పెట్టుకుంటారు. ఒకవేళ ఆభరణాల రూపంలో కాకుండా స్వచ్ఛమైనటువంటి బంగారం, స్వచ్ఛమైన వెండి రూపంలో పెట్టుకోవాలంటే 50 గ్రాముల వరకు మాత్రమే బంగారాన్ని అవకాశం ఇస్తారు. 500 గ్రాముల వరకు మాత్రమే వెండికి అవకాశం కల్పిస్తారు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. 50 గ్రాములు వెండి స్వచ్ఛమైన బస్కెట్ల రూపంలో కానీ, కడ్డీల రూపంలో కానీ, బార్ రూపంలో కనబడేటువంటి స్వచ్ఛమైన వెండికి అయితే 500 గ్రాముల వరకు మాక్సిమం పర్మిట్ ఉంటుంది. అలాగే
50 గ్రాముల వరకు బంగారానికి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ ఆభరణ రూపంలో అయితే 1 కిలో వరకు బంగారానికి అవకాశం ఉంటుంది, 10 కిలోల వరకు వెండికి అవకాశం ఉంటుంది. అయితే ఎంత ఇస్తారు దీని మీద డబ్బు అనేది కూడా మనం ముఖ్యంగా ఉపయోగించాల్సింది. దీంట్లో ఏంటంటే బంగారం కానీ వెండి కానీ మీరు 2.5 లక్షల రూపాయల లోపల లోన్ తీసుకున్నట్టయితే 2.5 lakhs లోపల తీసుకుంటే మీకు 85% వరకు ఇస్తారు దాని రేటు మీద. ఇప్పుడున్న రేటు ఆ రోజు మీరు తాకట్టు పెట్టుకున్న రోజున బంగారం రేటు ఎంత ఉందో చూసి మీరు ఎంతైతే పెడుతున్నారో, మీరు డబ్బు ఎంత తీసుకోదలుచుకున్నారో దాంట్లో అంటే బంగారం ఎంత పెట్టారో దాంట్లో దాని విలువలో 85% ఇస్తారు. అలాగే వెండి విలువలో 85% ఇస్తారు. ఎప్పుడు మీ లోను 2.5 లక్షల లోపల ఉన్నట్టయితే, అదే 2.5 లక్షల నుంచి 5 లక్షల లోపల మీ లోన్ ఉన్నట్టయితే, 2.5 lakhs నుంచి 5 lakhs లోపల మీ లోన్ ఉన్నట్టయితే మీకు 80% మాత్రమే వస్తుంది. మొత్తం దాని విలువ బంగారం కానీ వెండి విలువలో కానీ 80% వస్తుంది. మీ లోన్ విలువ 5 లక్షల కన్నా మించి మీరు ఎక్కువ తీసుకున్నట్టయితే అది ఆటోమేటిక్గా 75% పడిపోతుంది. అంటే 100 రూపాయల విలువైన బంగారాన్ని మీరు పెడితే 75 రూపాయలు వస్తుంది. 100 రూపాయల వెండి మీరు పెడితే మీకు 75 రూపాయలు వస్తుంది. ఈ రకంగా నిర్ణయించారు వాళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే వెండి కూడా ఇంకా ఎక్కువ మనం బ్యాంకులో పెట్టుకునే అవకాశం ఉందనుకుంటే తప్పనిసరిగా వెండి కొనడానికి కూడా సిద్ధపడతారు. వెండిని కూడా ఎక్కువగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే మనకు మామూలుగా ఇప్పటిదాకా వస్తున్నటువంటి ప్రైవేట్ తాకట్టుదారులకు పోతుంది. వెండి వాళ్ళు ఎక్కడ వెండి పెట్టుకోవట్లేదంటే పెట్టుకుంటున్నారు. ఎవరు పెట్టుకున్నారు? బంగారం వెండి పనిచేసేటువంటి వాళ్ళు, ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అందులో చాలా నష్టాలు ఉన్నాయి. వడ్డీ విపరీతంగా వేస్తారు. రెండోది ఏంటంటే అసలు మన బంగారం ఒక్కోసారి మాయమయ్యే అవకాశం ఉంది, మన వెండి కూడా మాయమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఏమీ ఆధారాలు ఉండవు. నేను పెట్టింది ఇదే అని చెప్పడానికి ఏముంటుంది అక్కడ? ఇదైతేనే బ్యాంక్ కాబట్టి సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా మనకు కొన్ని పద్ధతులు సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నారు ఈ మధ్య, దానికి సంబంధించిన వేలిముద్రలు లాంటివి ఇస్తున్నారు, దానికి సంబంధించిన నాణ్యత సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తున్నారు. అంటే ఈ క్యారెట్లు ఉండేటువంటి బంగారం నా దగ్గర పెట్టారన్నప్పుడు రేపు పొద్దున ఒకవేళ మాయమైనా ఆ క్యారెట్ బంగారం మనకు దాని బదులుగా మనకు వస్తుంది. కానీ ప్రైవేట్ వాడి దగ్గర ఇవన్నీ ఏమి ఉండవు. సింపుల్గా ఒక చిట్టి రాసిస్తాడు, ఆ చిట్టి తెచ్చి పెట్టుకుంటారు. రేపు పొద్దున పోయినాక ఏం జరిగినా పెద్దగా దానికి అంతగా కోర్టుల చుట్టూ తిరిగి 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనం దాని బాధ మనం పడలేము, మన వల్ల వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు. కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటిదాకా ఎవరైతే ఎక్కువగా పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు వెండిని తాకట్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ వెండి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారు. ఇప్పటి నుంచి భయం లేకుండా వాళ్ళు కూడా బ్యాంకులకి, అలాగే వాళ్ళు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటే ముత్తూట్ కంపెనీ లాంటివి, మనపురం లాంటి వాటికి వెళ్ళి నిర్భయంగా తమ దగ్గర ఉన్న వెండిని అక్కడ వాళ్ళు కుదవబెట్టేసి వాళ్ళు డబ్బు తెచ్చుకునే అవకాశం కలుగుతుంది. దీనివల్ల మధ్యతరగతి వారికి, దిగువ మధ్యతరగతి వారికి బాగా ఎక్కువగా లాభించే అవకాశాలు ఉన్నాయి. సో ఇది 26 నుంచి కూడా మొదలవుతుంది. 2026లో దీన్ని స్టార్ట్ చేసేందుకు పూర్తిగా నిర్ణయించుకున్నది. తొందరలోనే దీనికి సంబంధించిన చట్టం మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం. బంగారం రుణాలు లాగా ఇంకా వెండి కూడా మనం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. కొన్నాళ్ళు పోయిన తర్వాత బంగారం కన్నా వెండి రుణాలే ఎక్కువ పెరిగే అవకాశాలు కూడా ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కొనుక్కోవడానికి కూడా బ్యాంకులు లోన్లు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సార్.